నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివరామ్ కృష్ణకొండ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్లో చేస్తున్నాను. సో ఇవాళ మనం డీల్ చేసే టాపిక్ బీపీ, షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో బీపీ అంటే అందరికీ తెలుసు, అధిక రక్తపోటు అంటాము. సో బ్లడ్ ప్రెషర్ రావడానికి గల కారణాలు ఏంటి, దాన్ని అరికట్టగలసిన పద్ధతులు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. సో అధిక రక్తపోటు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సోడియం లెవెల్స్. బాడీలో ఉప్పు శాతం పెరిగిందనుకోండి, ఉప్పు శాతం పెరిగినా లేకపోతే మనం ఉప్పు తీసుకోవడం ఎక్కువగా ఉన్నా కానీ దానివల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది ఒకటే మెయిన్ కారణము. అది కాకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అంటే మనకు డే టు డే మనం చేసే పనుల్లో కానీ తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్ల మనం ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అయిపోయి హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడము, హార్ట్ కొట్టుకునే క్రమంలో దానికి ఎక్కువ స్ట్రెయిన్కి అగేన్స్ట్గా కొట్టుకోవడము, అలా చేయడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది. అయితే దానికి మెయిన్ కారణం మళ్ళీ సాల్ట్, పికిల్స్, ఈ సాల్ట్ ఫుడ్స్, ఫ్రైడ్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సాల్ట్ అంటే నేను సాల్ట్ ఎక్కువ వాడమండి, కూరలో తక్కువనే వేస్తాము అంటారు. కాకపోతే దానికి తోడు పచ్చళ్ళు బాగా తింటారు. పచ్చళ్ళు బాగా తినే వాళ్ళలో కూడా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా అధిక రక్తపోటు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా చిప్స్ కానీ, ఫ్రై ఫుడ్స్ కానీ, ఫ్రై కర్రీస్ కానీ, వాటిలో కూడా మసాలా ఫుడ్స్ కానీ వాటిలో కూడా చాలా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి ఉప్పు ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏవైనా కానీ, లేకపోతే ఫ్రైస్ అట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్స్ అన్నింటి వల్ల కూడా మనకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నీరు ఎక్కువ తాగడం వల్ల అధిక రక్తపోటు వస్తుందా అండి అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సో నీరు ఎక్కువ తాగడం వల్ల అధిక రక్తపోటు రాదు, రక్తపోటు కంట్రోల్ అవుతుంది. యాక్చువల్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ అనేది మెయింటైన్ అవుతుంది. లో బీపీ నుంచి తప్పించుకోగలుగుతాం, కానీ హై బీపీ అనేది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల రాదు. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాటర్ ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తుంటాము. అది కూడా వాళ్ళకి ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చెప్తాము. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీస్ పనిచేయకపోవడం వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, వాళ్ళకి మాత్రమే వాటర్ ఎక్కువ శాతంగా తీసుకోవద్దు అని చెప్తాం. సో అదొక్కటే పాటిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కూర్చోవడము, పని చేయలేకపోవడము, లేకపోతే పని చేయకపోవడము, అసలు నడవకపోవడము, ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఉబకాయం కూడా ఒక విధంగా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. మరి మధుమేహం, షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, షుగర్ హై క్యాలరీ డైట్ అంటాం. సో ఎక్కువగా మనకు ఎనర్జీని ఇచ్చే డైట్ అని అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు ఉంటాయి. సో వాటిల్లో కార్బోహైడ్రేట్స్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనం తీసుకునే డైట్లో మేజర్ పోర్షన్ కూడా ఎక్కువ శాతం కూడా కార్బోహైడ్రేట్సే ఉంటాయి, పిండి పదార్థాలే ఉంటాయి. సో అందులో మెయిన్ కారణం ఏంటంటే వైట్ రైస్ ఉంటుంది కదా, అది మెయిన్ కారణం. సో వైట్ రైస్ తినద్దు అని అనట్లేదు, కాకపోతే మోతాదు కొంచెం తక్కువగా తీసుకోండి. వైట్ రైస్ మీద పోలిస్తే గోధుమ రొట్టె, జొన్న రొట్టె ఇవి కొంచెం బెటర్, కాబట్టి అవి తీసుకోవడం బెటర్. అవి కాకుండా షుగర్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తే బెటర్. టీ, కాఫీలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ వాడకపోవడము, లేకపోతే స్వీట్స్ ఎక్కువగా తినకపోవడం ఇలాంటివి చేస్తే మధుమేహం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా కోకోకోలా, థమ్స్అప్, కూల్ డ్రింక్స్లో హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. సో సాఫ్ట్ డ్రింక్స్ ఏవైనా కానీ షుగర్కి దారి తీయచ్చు. సో కాబట్టి ఇవన్నిటిలో జాగ్రత్తగా ఉండండి. షుగర్ వచ్చిన వాళ్ళలో మాత్రం కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, వాటిని తినకుండా ఉండాలి. షుగర్ వచ్చిన వాళ్ళు రాకుండా ఉండడానికి ఫ్రూట్స్ తినకపోవడం అట్లాంటిది ఏం లేదు. ఎక్కువ మొత్తాలు తీసుకుంటే ఏ ఫ్రూట్స్ అయినా కానీ మంచిది కాదు. సో జాగ్రత్తలు అతిక్రమించకుండా తీసుకుంటే మంచిది. ధన్యవాదాలు.